హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాస్ జాతర మూవీకి వచ్చినాను. ఈరోజు అక్టోబర్ 31 మాస్ జాతర ప్రీమియర్స్ జరుగుతున్నాయి. ఇక్కడ బెంగళూరులో సింగాపుర లేఅవుట్ ఉంది. అక్కడ వైనిధి సినిమాస్ అని ఒక థియేటర్ ఉంది, వైనిధి సినిమాస్. ఆ థియేటర్లో నేను ఇప్పుడు ప్రీమియర్స్కి వచ్చి మాస్ జాతర మూవీకి. ఈరోజు బాహుబలి ద ఎపిక్ రిలీజ్ ఉండడం వల్ల మాస్ జాతరకు కొంచెం హైప్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు టికెట్ కౌంటర్ దగ్గర. రేపు టాక్ని బట్టి జనం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం సినిమా ఎలాగుంటుందో. మాస్ జాతర ఇప్పుడు 7 PM ఇక్కడ ప్రీమియర్ జరుగుతుంది వైనిధి సినిమాస్లో. ఇప్పుడు నేనైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే టికెట్ అయినాను. ఇది 130 కాస్ట్ ఉంది సెకండ్లో. ఇప్పుడు 7 గంటలకి మాస్ జాతర ప్రీమియర్స్ స్టార్ట్ అవుతుంది వైనిధి సినిమాస్లో. 4K థియేటర్ ఇది. సినిమా చూశాక రివ్యూ ఎలా ఉందో చెప్తాను. థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా గైస్. ఎంటర్ అయ్యాను థియేటర్ లోపల. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. అంతా కలిపి ఒక 10 to 15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా షో స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇంకా 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మాస్ జాతర మూవీ ప్రీమియర్ కంప్లీట్ అయ్యింది. మూవీ చూశాక నాకు ఏమనిపించిందంటే, ఇది రెగ్యులర్ తెలుగు మూవీ. ఎప్పుడో ఒక 2010, 2015 ఆ టైంలో వచ్చే మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా ఉంది, ఎంగేజింగ్గా ఉంది, ఎక్కడ బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 minutes వరకు చాలా బోరింగ్గా ఫీల్ వస్తుంది. ఆ తర్వాత సినిమా కొంచెం బాగుంది అనే వరకు ఫీల్ అవుతుంది. ఓవరాల్గా ఒక మంచి కమర్షియల్ సినిమా చూశాను అనే ఫీల్ అయితే వస్తుంది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మూవీకి. అండ్ ఎడిటింగ్ బాగుంది. రవితేజ అండ్ శ్రీలీల కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఎంత 130 రూపీస్ పే చేసి ఈ మూవీ చూశాను. ఈ సినిమాకి మ్యాక్సిమం అన్న 200 రూపీస్ పెట్టవచ్చు. 200 పైన పెడితే ఈ సినిమా వర్త్ కాదు. రెగ్యులర్ మూవీ కావడంతో వర్త్ కాదనిపిస్తుంది. 200 పైన ఈ సినిమాకి పెట్టొద్దండి. మ్యాక్సిమం అన్న 200 రూపీస్ పెట్టవచ్చు అంతే ఈ మూవీకి. దట్స్ ద రివ్యూ గైస్.